ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు తెల్లవారుజాము నుండి విధుల్లో చేరారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 747 మంది కార్మికులు ఉండగా వారంతా తమ డివిజన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీతంతో పాటు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో తన ఇబ్బందులు చాలా వరకు నెరవేరాయని అంటున్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడంపై వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కార్మికులు సమ్మె విరమించారు, యథావిధిగా వారి డ్యూటీలో చేరుతున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 747 మంది కార్మికులు ఇవాళ తెల్లవారుజాము నుంచి విధుల్లో చేరారు. ప్రధానంగా వీరు ఏదైతే డిమాండ్లు చేశారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు సంక్రాంతి పండుగకు సంబంధించి 1000 రూపాయల బోనస్ కూడా ప్రకటించింది. దీంతో సమ్మె విరమించి ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు జరిగింది. దీంతో పాటు మీకు 1000 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. ఇంకా ఏ రకమైన హామీలు మీకు ఇవ్వడం జరిగింది? మాకు 5 లక్షల రూపాయలు చనిపోయినకి ఇస్తారన్నారు సార్ గవర్నమెంట్. ఇప్పుడు 7 లక్షలు ఇస్తారని చెప్పారు సార్. ప్రతి సంవత్సరానికి 1000 రూపాయలు, సంక్రాంతికి 1000 రూపాయలు బోనస్గా ఇస్తానన్నారు సార్. ఫస్ట్ 15,000 ఇచ్చేవారు సార్, ఇప్పుడు 6,000 కలిపి 21,000 జీతం ఇస్తానన్నారు సార్. అది మాకు సంతోషంగా ఉంది సార్. బాగానే స్పందించింది సార్. మాకు ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు సార్. ప్రభుత్వం బాగానే ఉంది సార్. 13,000 జీతం ఇచ్చేవారండి ఫస్ట్లో, ఇప్పుడు ఏమో 6,000 హెల్త్ అలవెన్స్ వచ్చేది. ఇప్పుడు మొత్తం కలిపి 21,000 ఇస్తున్నారు. తర్వాత ఏమో సమ్మెలో చేసిన రోజులన్నీ కూడా జీతంతో కలిపి ఇస్తానన్నారు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు బోనస్, పండగ బోనస్ ఇస్తానన్నారు. బేసిక్ 21,000 ఇస్తానన్నారు ప్రజెంట్. మిగతా 13 డిమాండ్స్ కూడా అదే అమలు చేస్తానన్నారు. వర్కర్స్ సంబంధించి ఒకే రకమైన జీతం ఇవ్వటం మినహా మిగిలిన అన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఎలా ఉంది? వీళ్ళందరూ వచ్చి విధుల్లో చేరుతున్నారు, ఏ రకంగా? సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి శానిటేషన్ అనేది ఫేస్ ఆఫ్ ద సిటీ అంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరు ఎన్ని స్ట్రైకులు చేసినా ఒక్కరోజు శానిటేషన్ స్తంభించిందంటే దాని ఇంపాక్ట్ మాకు చాలా ఎక్కువే ఉంటుంది సిటీలో. అండ్ వచ్చేది మనకి పండగ సీజన్. అండ్ రాజమండ్రి అంటే మనకి తెలుసు, మనకి చుట్టుపక్కల నుంచే కాకుండా మనకి వేరే వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనకి పుట్టిళ్ళకి రావడం జరుగుతుంది. ఏదైతే డిమాండ్స్ వీళ్ళు కోరారో అవన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించి వెంటనే వీళ్ళు కూడా విధుల్లోకి రావడం మాకు ఈ రోజు నుంచి చాలా సంతోషంగా ఉంది. అంటే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. చేసే 100 మంది 200 మందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. సో వాళ్ళు కూడా కంటిన్యూస్గా నిన్నటితో 8 రోజులు పూర్తయింది. ఈరోజు 9వ రోజు. ఇంకా ఇలానే ఉంటే కనుక వాళ్ళు సెలవులు పెట్టే అవకాశం ఉంటుంది అన్న ఆందోళనలో మేమందరం కూడా ఉన్నాము. సో వీళ్ళందరూ స్ట్రైక్ విరమించుకుని రావడం మాకు ముందుగా చాలా సంతోషంగా ఉందండి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను అంగీకరించడంతో పాటు తమకు అదనంగా ఈ 1000 రూపాయల బోనస్ కల్పించడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నుంచి యథావిధిగా తమ ఉద్యోగాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.